హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాళ మనం కాకరకాయ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కాకరకాయ ఉల్లికారం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని పప్పుచారు రసంలో కాకుండా ఒట్టి కాకరకాయ ఉల్లికారంతోనే మనం రైస్ని తినేయచ్చు. అంటే సైడ్ డిష్లా కాకుండా దీన్ని కర్రీలానే మనం తీసుకోవచ్చు అనమాట. ఈ కాకరకాయ ఉల్లికారం చేసుకోవడం చాలా సింపుల్. ఈ మసాలా ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మన కాకరకాయకి రుచి చాలా బాగుంటుంది. అలాగే కాకరకాయని చాలా రకాలుగా వండుతూ ఉంటారు. అయితే అందులో కాకరకాయ ఉల్లికారం టేస్ట్ మాత్రం చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది. మరి అలాంటి టేస్టీ కాకరకాయ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను పావు కేజీ కాకరకాయలని శుభ్రంగా కడుక్కొని ఇలాగ నీట్‌గా తుడుచుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కాకరకాయలకి చివరల అలాగే మొదలు తీసేసి వీటిని మధ్యలో పార్ట్‌ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాకరకాయలు ముదురు ఆకుపచ్చ రంగు అలాగే లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి కదా, అవి పెరిగే ప్రాంతాన్ని బట్టి అవి ఆ కలర్లో ఉంటాయి. ఇలా మనం కాకరకాయల్ని కొంచెం చివర అలాగే మొదలు తీసేసుకొని మధ్యలో భాగాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న పావు కేజీ కాకరకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని లోపల ముదిరిపోయిన గింజలు ఏమన్నా ఉంటే తీసేసుకోండి. అదే కొంచెం లేత గింజలు అయితే ఉంచుకోవచ్చు, కర్రీ టేస్టీగానే ఉంటుంది. ఇలా కొంచెం ముదురు గింజలు అయితే మాత్రం వీటిని తీసుకుంటే బాగుంటుంది. ఇలా పైన కాకరకాయ తొక్కు తీపినా పర్లేదు, దాంతోనే వేసుకున్నా కానీ కాకరకాయ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇలా అన్నింటికి గింజల్ని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న కాకరకాయ ముక్కల్లోకి కొంచెం ఉప్పు అలాగే పసుపుని వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా ఉప్పుని పసుపుని చేత్తో ఒకసారి కలుపుకుంటూ కాకరకాయ ముక్కలకు పట్టించేసేసి మూత పెట్టుకొని కనీసం ఒక అరగంట పావు గంట అయినా సరే పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం కాకరకాయల్లోకి అవసరమైన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేను మీడియం సైజువి 4 పెద్దుల్లిపాయలు తీసుకున్నాను. అంటే పావు కేజీ కాకరకాయలకి మీడియం సైజువి 4 పెద్దుల్లిపాయలు అయితే సరిపోతాయి. ఇలా మనం తీసుకున్న ఉల్లిపాయలని శుభ్రం చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న పెద్దుల్లిపాయలన్నింటినీ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకోవాలి. ధనియాలను వేసుకున్న తర్వాత వాటిని కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా ధనియాల్ని వేయించుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు అలాగే ధనియాల్ని కొంచెం లో ఫ్లేమ్ మీద అలాగే దోరగా వేయించుకోవాలి. ఇవి మాడిపోకూడదు, లేకపోతే ఎక్కువగా వేగిపోకూడదు. అలా వేగిపోయినా టేస్ట్ కొంచెం చేదుగా మారిపోతుంది అనమాట. అందుకని లో ఫ్లేమ్ మీద కొంచెం దోరగా వేయించుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మినప్పప్పుని కానీ లేకపోతే ఇలాగా బద్దపప్పుని కానీ వేసుకోండి. పొట్టు ఉన్న పప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మినపగుళ్ళను పొట్టుతో ఉన్న వాటిని తీసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్రని యాడ్ చేసుకున్న తర్వాత అన్నింటినీ కలిపి ఇలా లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి. ఇలా అన్నింటినీ వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పెద్దుల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు తొందరగానే మగ్గిపోతాయి, ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయల్లో ఉండే పచ్చివాసన పోయి అవి కొంచెం ట్రాన్స్పరెంట్గా మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా అన్నింటినీ ఒక 2 నిమిషాలు వేయించుకున్నామంటే ఉల్లిపాయలు కూడా త్వరగానే మగ్గిపోతాయి. ఇప్పుడు ఇలా మగ్గిపోయిన ఉల్లిపాయల్లోకి ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత వీటిని ఇంకా పక్కకు దించేసుకోవచ్చు. ఇక్కడ ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి, అలాగే ఆ వేడికి చింతపండు కూడా కొంచెం మెత్తబడుతుంది. ఇప్పుడు ఇలా అన్నీ మగ్గించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇలా నాన్ స్టిక్ పాన్ తీసుకుంటే మనకి ఆయిల్ కొంచెం తక్కువ పడుతుంది, అలాగే అడుగున అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉంచుకున్నాం కదా కాకరకాయ ముక్కలకి ఉప్పు పసుపు పట్టించుకొని వాటిని పిండుకొని బాగా ఇందులోకి వేసుకోవాలి. అలా పిండుకోవటం వల్ల వాటిలో ఉండే చేదు రసం అంతా బయటకు వచ్చేస్తుంది. అలా చక్కగా గట్టిగా పిండుకొని ఈ కాకరకాయ ముక్కల్ని ఇలా ఆయిల్లోకి వేసుకోండి. ఇలా కాకరకాయ ముక్కలన్నింటినీ వేసుకున్న తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. అలాగే కాకరకాయలో ఉండే చేదు పూర్తిగా పోవాలనుకుంటే కాకరకాయల్లో కొంచెం మజ్జిగ వేసి అలాగే చింతపండు వేసి పొయ్యి మీద పెట్టుకొని ఒక 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత
దించేశారంటే కాకరకాయల్లో ఉన్న చేదంతా పోతుంది. అప్పుడు వాటిని పిండుకొని ఇలాగ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఉప్పు పసుపు పట్టించి ఒక 15 నిమిషాలు పక్కనుంచుకొని వాటిని గట్టిగా పిండేసి ఇలా ఆయిల్లో వేసుకున్నాను. ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఇలా మనం కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మొత్తం చక్కగా ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయల్ని మనం చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నాం కాబట్టి త్వరగానే ఇలా మగ్గిపోతాయి. ఈలోగా మనం ఇందాక పక్కనుంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అయితే అలా మిక్సీ జార్లోకి వేసుకునే ముందు ఇందులోకి కొంచెం పసుపుని అలాగే కొంచెం 2 టేబుల్ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడే మనకి ఎంత కారం కావాలో అంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం కారం అయితే యాడ్ చేయం. అలాగే ఈ ఉల్లిపాయల్లోకి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ కాకరకాయ ముక్కల్లో ఉప్పేసి పట్టించాం కాబట్టి కాకరకాయలకి ఇంకా ఉప్పేమీ అవసరం లేదు. ఇలాగ మసాలా పేస్ట్ని బాగా మెత్తగా వేసుకొని పక్కనుంచుకోవాలి. ఇలా కాకరకాయలు మగ్గిపోయిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ని తీసుకొని ఎక్స్ట్రా ఏమన్నా అనిపిస్తే వేరే గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ని వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా ఆయిల్లో వేయించుకోండి. ఇలా 2 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత ఆయిల్ని ఈ మసాలా పేస్ట్ పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు మొత్తం కాకరకాయ ముక్కల్ని కూడా ఈ మసాలా పేస్ట్లోకి కలుపుకొని ఇలా 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుతూ ఉన్నారంటే ఈ ఉల్లిపాయ బ్రౌన్ కలర్లోకి వస్తుందన్నమాట. ఆ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా కాకరకాయల్ని అలాగే మనం వేసుకున్న మసాలా పేస్ట్ని వేయించుతూ ఉన్నామంటే ఈ విధంగా మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకుని యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి టేస్టీ కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. అలాగే ఈ కాకరకాయ ఉల్లికారాన్ని మనం సైడ్ డిష్లా కాకుండా డైరెక్ట్గా అన్నంతో తినేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ కాకరకాయ ఉల్లికారం అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.